అర్ధరాత్రి పకడ్బందీగా పోలీస్ ఆపరేషన్ చబుత్రా కార్యక్రమాన్ని నిర్వహించి అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతున్న 154 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే 88 బైకులు, 6 కార్లు, 15 ఆటోలు, 78 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 54 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. శనివారం అర్ధరాత్రి నల్గొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి పర్యవేక్షణలో 1 టౌన్, 2 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 సిఐలు, 15 మంది ఎస్ఐలు, 98 మంది కానిస్టేబుల్స్ మొత్తం 13 చెకింగ్ బృందాలుగా 10 పెట్రోలింగ్ పార్టీలుగా నల్గొండ పట్టణాన్ని అష్టదిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా రోడ్లపై అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతూ అనుమానాస్పదంగా ఉన్న 154 మందిని అదుపులోకి తీసుకుని డీఎస్పీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే వారి వద్ద నుండి 88 బైకులు, 6 కార్లు, 15 ఆటోలు, 78 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన 54 మందిపై డీడీ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ రాబోయే డిసెంబర్ 31 కార్యక్రమం ఉద్దేశించి అర్ధరాత్రి అరుగుల మీద బాతాకానీలు కొడుతూ రోడ్ల మీద ఇష్టానుసారం బైకులపై తిరుగుతూ కాలనీ వాళ్లకు ఇబ్బందులకు గురి చేసిన, తాగి వాహనాలపై తిరుగుతూ రోడ్డు ప్రమాదాలకు గురి చేస్తున్న, గొడవలు సృష్టిస్తున్న, అనుమానాస్పదంగా రోడ్లపై తిరుగుతున్న వారిని ఉపేక్షించేది లేదని, డిసెంబర్ 31వ తారీఖు వరకు రెగ్యులర్ గా ఈ డ్రైవ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే ఈ డిసెంబర్ 31వ తారీఖు యాక్సిడెంట్ ఇన్సిడెంట్ ఫ్రీగా నల్గొండ పట్టణాన్ని చేయాలని ఆకాంక్షించారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న నేరాలకు ముఖ్యంగా మైనర్లు, 30 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లే అధికంగా ఉంటున్నారని, వీళ్లకు కౌన్సిలింగ్ చేసి మార్పు తీసుకువస్తే చాలా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలియజేశారు. నల్గొండ పట్టణాన్ని నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దీనికి పట్టణ వాసులు సహకరించాలని కోరారు. రాత్రి పట్టుబడిన వారందరినీ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని టీటీఐ సెంటర్లో వారి తల్లిదండ్రుల సమక్షంలో అర్ధరాత్రి సమయంలో ఎలాంటి కారణం లేకుండా అవారాగా తిరగడం, తాగి వాహనం నడపడం వల్ల జరిగే నష్టాల గురించి మరొకసారి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు రాజశేఖర్ రెడ్డి, రాజు, ఎస్ఐలు నాగరాజు, సైదులు, సురేష్, సందీప్, శంకర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారం మన నల్గొండ పట్టణంలో 1 టౌన్ అండ్ 2 టౌన్ 2 టౌన్ రాజశేఖర రెడ్డి సిఐ గారి ఆధ్వర్యంలో, అక్కడ 1 టౌన్లో నాగరాజు ఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో మొత్తము ఆపరేషన్ చబుత్రా అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చౌరస్తాలలో ఎక్కడైనా కూర్చొని మాట్లాడే వాళ్ళు, చిట్ చాట్ చేసేవాళ్ళు, రాత్రి 11 తర్వాత తిరిగే వాళ్ళందరినీ కూడా ఈరోజు పట్టుకురావడం జరిగింది. ఎవరు తిరుగుతారు రాత్రి? దొంగలు, లేదా అత్యవసరం ఉన్నవాళ్ళు, మెడికల్ ఎమర్జెన్సీ, లేదా ఎవరైనా బంధువులు ఎవరైనా పోటీ. ఈ 3 సందర్భాలే. మీరు అంతా ఎందుకు తిరిగి ఇప్పటిదాకా సిఐ గారు చెప్పినట్లు బర్త్డే పార్టీలని, దావతులని, ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్లు మార్చి, విపరీతమైన సౌండ్ పొల్యూషన్, డ్రింక్ చేసి మీరు డ్రంక్ అండ్ కండిషన్లో డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయితే మీరు పోవచ్చు, ఎదుటి వాళ్ళకి ఏమైనా జరగవచ్చు. ఎదుటివాడు క్షేమంగా వస్తుంటాడు, వాడు ఫ్యామిలీ తీసుకొని వస్తుంటాడు. మీ తప్పిదం వల్ల మీకే కాకుండా ఎదుటి వారికి కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు దాదాపు 15 మంది ఇక్కడ డ్రింక్ చేసి ఉన్నారు, డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దొరికారు. ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ చేయలేము మా వాళ్ళు. ఇంకా అందరికీ చేస్తే ఇంకెంతమంది దొరుకుతారో చేపిస్తాం. ఈ వాహనాలు తీసుకొచ్చి దాదాపు మనకి ఇప్పుడు మీరు 82 మంది ఇక్కడ మన వాళ్ళు పట్టుకున్న వాళ్ళు. బైక్స్ 60 బైక్స్ ఉన్నాయి, ఆటోలు 12, కార్లు 4, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళు 15 మంది ఉన్నారు. మిగతా వాళ్ళకు కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము మా దగ్గర గంజా కిట్స్ ఉన్నాయి, గంజా కిట్స్, డ్రగ్స్కి సంబంధించిన కిట్స్, వాళ్ళను కూడా చెక్ చేస్తాం. చెక్ చేసి ఎవరైనా దొరికినచ్చో వాళ్ళపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ సిఐ గారు చెప్పినట్టు మీ అందరినీ కూడా రేపు మార్నింగ్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మరొకసారి. ఇదంతా ఎవరి గురించి చేస్తున్నాం? మీకోసమే, మీరందరూ క్షేమంగా ఉండాలని. మాకు ఏమైనా అవసరం అయింది. 31st వస్తుంది, మీరు ఇప్పటి నుంచే ట్రయల్ చేస్తున్నారు. మీరు ట్రయల్ చేస్తాం, మేము కూడా ట్రయల్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు తిరగాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మేమేం చేస్తాం? కేసులు పెట్టి లోపలికి పంపిస్తాం. ఎవ్వరూ 9 తర్వాత మీరంతా యూత్ ఏజ్ గ్రూప్, మీ అందరిది ఎవ్వరూ 30 దాటలేరు. 18 to 20, 30 లోపలనే ఎవరు అందరు. అటువంటి యూత్ అంతా బయటికి వెళ్తే యాక్సిడెంట్ జరిగితే మీ తల్లిదండ్రులు వచ్చి బాధపడుతుంది. చూడండి, అక్కడ అయ్యో మా పిల్లోడు దొరికిండు, తాగి దొరికిండు అని. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించినా కేసులు అవుతాయి. వాడు ఆల్రెడీ దొరికినోడే దొరుకుతుంది. మాకు మళ్ళీ దొరికినోడు దొరికితే ఏమో వదిలిపెట్టాలి మేము. 9 దాటితే మీరు ఇప్పటి నుంచి బయటికి ఎవరు వెళ్ళొద్దు. ఇళ్ళల్లో ఉండాలి, మీ పని మీరు చేసుకోవాలి, ఇళ్ళల్లో ఉండి పడుకోవాలి. మార్నింగ్ 6 తర్వాతనే. అత్యవసరమైతే ఇప్పుడు చెప్పిన 3 సందర్భాలు, ఆ సందర్భాల్లో మాత్రమే బయటికి రావాలి. ఖచ్చితంగా మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ ప్రకారంగా ఫైన్లు ఎక్కువ ఉన్నాయి, అందరికి తెలుసు కదా. మారిన చట్టాలు
ఫైన్ విపరీతంగా ఉంటుంది. ఆ ఫైన్లు ఇంపోజ్ చేయడం జరుగుతుంది, ఫైన్లు ఇస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తాగిన వాళ్ళందరిపైన కేసులు అవుతాయి. ఇంకా ఇతరత్ర ఏమేమి ఉన్నాయో అన్ని వెరిఫై చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏమీ లేకుండా మామూలుగా వచ్చారు మీరు తిరుగుతున్నారంటే వాళ్ళపైన కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మీరందరూ మళ్ళీ రిపీట్ కాకుండా మీరు రేపు మార్నింగ్ వచ్చి మీ పేరెంట్స్ని తీసుకొని వచ్చి, తల్లి కానీ తండ్రి కానీ ఎవరినో ఒకటి తీసుకొని వాళ్ళ బ్రదర్ కానీ తీసుకొని వచ్చి సిఐ గారికి ఎస్ఐ గారికి కలిస్తే వాళ్ళు మాట్లాడి ఏం చేయాలో డిసైడ్ చేసి పంపిస్తారు.